హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా అందరూ? మేమైతే మంచిగున్నాం. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ చాలా ఇస్తాము. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న గంట సింబల్ని నొక్కితే మీకు వెంటనే మేము వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇంకా చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు. దోస్తులు, మనం గుండమ్మ పంచాయతీ సిరీస్ని స్టార్ట్ చేశాం కదూ. ఈ వీడియో గుండమ్మ 3వ పంచాయతీ. ఈ వీడియోలో ఎలాంటి పంచాయతీ ముందుకు వచ్చిందో, దాన్ని గుండమ్మ ఎలా పరిష్కరిస్తుందో చూద్దాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదివారం పూటనన్న ఇంత నీసో కౌసో తినబుద్ధి అవుతుంది. గందికే కదా నీసండిన గుడ్ల కూర కౌసే కదా గది. గా గుడ్ల కూర తింటారా ఎవరన్నా ఆదివారం పూట? మా అవ్వకు ఎంత ఇష్టం కౌసు నీస్ అంటే, ఏ చికెనో మటనో చేపలో రొయ్యలో తెచ్చుకొని తినాలి కమ్మగా. ఇంకా గుడ్ల కూర మధ్యలో తినరాదా వ్యవహారం మధ్యలో? ఇవాళ గుడ్ల కూర తెచ్చుకుంటాడా ఎవడన్నా? అవునమ్మ గారు, ఇవాళ మీరేం తెచ్చుకోలేరా చికెన్లు మటన్లు? మన లింగన్న వాళ్ళ అవ్వకు బాగా పానం అవ్వంటే వారం మొత్తం ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. లింగన్న వల్ల అవ్వకేంద్ర వారి లింగన్న గుడగదే ఆపతి పానం పోతాంది. ఆయనే బతుకుడే ఆదివారం కోసమై బతుకుతాండు, లేకపోతే బతకకనే పోవు. వారంలో ఒక రోజు ఆదివారం వస్తుంది నీసుకౌసు తిందామనే బతుకుతాండు. మా అమ్మ సంగతి చెప్తే నువ్వు నన్ను అంటవేందే ఊకే? నాకు తెలియదా అన్నయ్యా, మీ అమ్మ నువ్వు ఇద్దరు ఒకటేనని. ఎట్లా చెప్తావేందే గుండమ్మ నువ్వు? ఇప్పుడు మళ్ళా దానికోసం ఆదివారం దాకా ఎదురు చూడాలి. ఏగో మన ఊర్లా రాజు గాంధీ పెండ్లున్నది రేపు. ఆ పెండ్లిలా ఇవే పెడతారు, మేకల్ని కొత్తాండ్రు. రేపు పోయి కడుపు నిండా తినేవుతీ. ఇక గందికే ఆదివారం పూట గుడ్లండినా. అవునా అవి నీ అవ్వ, నేను ఆదివారం మిస్ అవుతాందని రంది రంది పెట్టుకున్నా, మళ్ళీ ఆదివారం దాకా రంది పెట్టుకుంది నేను. అవునే, మరి నేను తింటా నువ్వు తింటాం, మరి మా అవ్వకి ఎట్లనే? నువ్వు మీ అవ్వకి తీసుకపోకుండా ఉంటావా? మీ అవ్వకింత పట్టుకపోయి పెట్టావు రాజుగాడు, మనకు తెలియదా? ఇట్లాంటి ప్లాన్లు అయితే నీకు భలే వస్తాయి. సరే మరి అందరు వచ్చిండ్రు, మనం పంచాయతీ మొదలు పెడదాం. అందరికీ నమస్కారం. గుండమ్మ పంచాయతీ మొదలు పెడుతోంది. గుండమ్మకి జై. ఎవరి సమస్య చెప్పుండ్రి. నాదే గారు సమస్య. నా పేరు ప్రసాదు. అయ్యో ప్రసాదు, నీ గుండె మీద ఒక్క ఎంటిక లేదేంది? నువ్వు ఇప్పుడు గట్లయినవా, లేకపోతే చిన్నప్పటి నుంచి నీది బాగా నేర్పేనా? ఈ పంచాయతీ వాళ్ళు ఆగి బట్టగుండోందేనా? అవునే, ఆ గుండోందే ఉన్నట్టున్నది. ఆడెప్పుడు ఊర్లో కనిపించలేదు కానీ పక్కూరేంది ఆడు. ఏమోతి, పంచాయతీ అయితే మొదలు పెట్టిండ్రు కదా, ఇందాం పాటు. లింగన్న, ఇగో నేను పుట్టినప్పుడు నాకు 4 ఎంటికలు ఉండే, కొంచెం పెద్దగా అయినాక 10 ఎంటికలు అయినాయి. తర్వాత పెండ్లయ్యే టైముకు నాకు 20 ఎంటికలు వచ్చినాయి. ఇక పెండ్లైనాక 20 ఎంటికలు 0 ఎంటికలు అయినాయి. మొత్తం బోడిగుండె అయింది. ఏడా పెండ్లప్పుడు ఏడుండే? పెండ్లప్పుడు కూడా మొత్తం బోడిగుండే ఉండే. పెళ్లి సూపులల్లా విగ్గు పెట్టుకొని వచ్చిండేమో ఈ పిల్లగాడు. ఇంతకీ పంచాయతీకి దేనికి వచ్చినవయ్యా? ఈ బట్టగుండు గురించేనా? కాదు గుండమ్మ, ఇగో నా పంచాయతీ నా పెళ్ళాం కొరకు. మొగుడు పిల్లల పంచాయతీ అన్నట్టు ఇది, గంతే కదా. మొగుడు పిల్లల పంచాయతీ ఎప్పుడు ఉంటూనే ఉంటది, మా ఇంట్లో కూడా నడుతుంది. ఇప్పుడు నీ ఇంటి గురించి ఎవరు అడిగిండ్రయ్యా? పెళ్ళాం వచ్చిందా మరి? ఏడున్నది నీ పెళ్ళాం? అగో గడ మధ్యలో ఉన్నది గదే నా పెళ్ళాం. మధ్యలో ఉన్న పొల్ల సక్కానే ఉన్నది. మరి ఎంటికలిర పోసిన సింగిడి బింగిడేవతి, గా సింగిడి బింగిడేవతి. నీ పేరేంది పిల్ల? ప్రసాద్ భార్య నువ్వేనా? నేనే గుండమ్మా, నా పేరు రూప. ఇగో ఈమెనేమో మా పిన్ని, ఇగో ఈమెనేమో మా అక్క. అవుగాని నీ పిన్నికేం పుట్టింది? నీకన్నా వయసులా పెద్దదాని లెక్కనే కొడుతుంది కదా. గా ఇంటికలిర పోసుడేంది? గా చెంపలు ఎట్లనో ఎర్రగా అయినాయి, కోతిపిర్ర లెక్క. వయసులో ఎంత పెద్దదాన్నైనా ఎంత చిన్నదాన్నైనా నేను దాని పిన్నిని. దాని పంచాయతీ ఏందో తేల్చుకుందామని వచ్చాను. ఇది మేకప్, కోతి పిర్ర దాని పిర్ర కాదు. అబ్బో, బాగానే మాట్లాడుతున్నావు కదా. ఇడ పంచాయతీ తేల్చవలసింది మేము, గుండమ్మ ఇంకా గుండమ్మ మొగుడు. నువ్వెవతివే పంచాయతీ తేల్చడానికి? పట్టిగడ తోడుకొచ్చినావు, ఆడ నిల్సో గంతే. అట్లా చెప్పుండ్రి గుండమ్మ, బుద్ధి అట్లా చెప్పుండ్రి. నువ్వు నీ పెళ్ళాంటి బుద్ధి చెప్పమని తీసుకొచ్చినవా, లేకపోతే పెళ్ళాం వాళ్ళ చిన్నమ్మకి బుద్ధి చెప్పమని తీసుకొచ్చినవా? అవునే అక్క సింగిడి బింగిడి, నీ పేరేందే? నా పేరు గుణవతి. మా చెల్లె పంచాయతీకి మా చెల్లెకు తోడుగా నేను మా మమ్మీ వచ్చాము. ఓహో, ఈ పెద్ద సింగిడి బింగిడి నీ అవ్వరా?
పేర్ల గుణవతి అని మంచనే పెట్టుకున్నావు గాని సింగిడి బింగిడి బట్టలేంది ఇక ఊపుడేంది. సరే తీగ ఈ అసలైన పంచాయతీ ముచ్చటకద్దాం. ఆ ప్రసాద్ చెప్పు నీ సమస్య ఏంది? ఇక సింగిడి బింగిడిలు ఇద్దరు కలిసి నీ సంసారానికి ఇట్ట పాడి ఎత్తాన్రా, యాళ్ళేనా నీ సమస్య? నా సమస్యకు కారణం సగం వాళ్ళు కూడా గాని నా పిల్లంతోటే మస్తు బాధగుండమ్మా. అయ్యో గా సంగతి అందరికీ తెలిసిందే కాదు బిడ్డ. ప్రపంచంలో ఉన్నోళ్ళందరికీ పెళ్ళంతోటే బాధలుంటాయి. యోగి లింగన్న కూడా బాధలే పెళ్ళంతోటి. ఏమంటాంది నీ పెళ్ళాము? ఊకే ఆన్లైన్ షాపింగ్లు చేసుకుంటా, టీవీ సీరియల్ చూసుకుంటా, వంట గిట్ట ఎత్తలేదేంది? కాదుగుండమ్మా, ఇగో నా పిల్లం ఊకే సీరియల్ కొనిమంటది. అయ్యో నీ పాపం పాడుగాను. పెళ్ళాం కాకపోతే పక్కింటి వచ్చి సీరియల్ కొనియమంటదా నిన్ను? అట్లా అడుగు గుండమ్మ. పెళ్ళాం చీరలు కొనియమంటే తప్పేమున్నది దాంట్లో? అది కాదు గుండమ్మా, ఇప్పటికీ పెళ్ళయి 2 ఏళ్ళే అవుతుంది. ఎన్ని చీరలు కొనిచ్చిన్నో అడుగుండి దాన్ని. పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుందంటే సంవత్సరానికో చీర, పోనీ 6 నెలలకో చీర, లేకపోతే కొత్తగా పెళ్ళయింది కాబట్టి పండగకో చీర, ఓ 10 చీరలు కొనిచ్చిండు కావచ్చు. అవునే పిల్ల, ఎన్ని చీరలు ఉన్నాయట నీ దగ్గర? ఎన్ని చీరలు ఉంటాయింది గుండమ్మ? పెళ్ళానికి చీరలు కొనియమంటే ఏడతాడు ఎవడన్నా? ఇంట్లో భార్య మంచిగా చీర కట్టుకొని దేవత లెక్కుంటే ఎంత అందంగా ఎంత ముద్దు కొడుతుంది. నువ్వు చీరలు కట్టుకుంటా అంటే గట్లా అనబడుతుంది. ఇవాళ రేపు పూరగాన్లు చీరలే కనబడతలేరు. ఈ బట్టగుండోడు ఏం సంపాదిస్తాడో ఏమో, చూడ్డానికి టిప్పు టాప్ ఆఫీసర్ లెక్క రెడీ అయిండు. పెళ్ళానికి చీరలు కొనుడే శాతనైతలేదట. ఏమోనే కాలం పాడుగాను, చీరలు కొద్ది రేటు ఉంటానయా షాపులల్లా? ఈ చీరలు నుంచి కొంటారు, ఎంత సంపాదిస్తేనేమి? అయ్యో నీకు కూడా లవ్ కట్టమే ఉన్నట్టున్నది కదా చీరలు కొనుడంటే. మరి మగోళ్ళందరూ ఒక కేయ్య ఉంటారు కదనే, మీ ఆడవాళ్ళందరూ ఒక కేయ్య ఉంటారు. అట్లా కాదు గుండమ్మా, పెళ్ళామంటే నాకు కూడా ఇష్టమే. నేను కూడా అదేది అడుగుతా అది కొనిస్తా. కానీ నువ్వు 10 చీరలు అంటున్నావు కదా, 2 ఏళ్ళ సంది నేను ఎన్ని చీరలు కొనిచ్చిన్నో నీకు తెలిస్తే షాక్ అయి కింద పడతారు అందరూ. ఓ ఎన్ని కొనిచ్చినావు తీయమా అంటే 20 చీరలు కొనిచ్చినావా, 30 చీరలు కొనిచ్చినావా? దానికే గంత అవుతుంది ఏంది నీకు? యా కొత్త పెళ్ళైతే గట్లే ఉంటుంది మురిపం, తర్వాత తగ్గుతుంది. అయ్యో కాదు గుండమ్మా, ఇవాళ రేపు ఖర్చులు ఎట్లా పెరుగుతున్నాయి చెప్పు. రేపు పిల్లనో జల్లనో ఉడితే వాళ్లకు సంపాదన కొంచెమన్నా మిగిలి అన్నా అద్దా. ఇగో ఇప్పటికీ 4 బీరువాలు నిండినాయి చీరలు. 4 బీరువాలలో ఒక్కొక్క బీరువాల కనీసం 100 చీరలు ఉంటాయి. ఇక నువ్వే లెక్కేయు, 400 చీరలకు ఎక్కువనే ఉన్నాయి ఇంట్లో. అవునమ్మా, నువ్వు చీరలు కొంటానవా లేకపోతే చీరల బిజినెస్ ఇట నడిపిస్తానవా మీ సారు ఆఫీస్కి పోయినాక? నీ పాపం పాడుగాను 400 చీరలేందే? అయినా నువ్వు గన్నిగానం చీరలు ఏ నుంచి కొంటున్నావు? నీ జీతం గంతగానం వస్తుంది ఏంది నీకు? ఇగో పెళ్ళైన కొత్తలు కదా, మళ్ళా పెళ్ళాం ఏమనుకుంటుందోనని కొనుక్కుంటా వచ్చిన గుండమ్మా. ఇక నాతోటి అయితలేదు, నాతోటి సావు అవుతుంది. అయితేనేమో దాంతో నాకు విడాకులు కావాలి, లేకపోతే చీరలు కొనుడు మాత్రం ఆపాలి. ఏదన్నా ఒకటి అయ్యుంది. అయ్యో గింత చిన్న సమస్యకు గట్లా అంటారు. ఇప్పుడు నా పిల్ల చీర కట్టుకుంటా అంటే దాంట్లో తప్పేమున్నది? ఇప్పుడు మాలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటే ఇష్టమా చెప్పుండ్రు ఆయనకు? ఓర్నిగా నీ లెక్కనే తయారు కమ్మంటున్నావే ఎందుకు పిల్లను? చీరలు కొంటే 400 చీరలేంది? షాపు నడిపిస్తాందా లేకపోతే చీరలు కడతాందా? నాకు చీరలు అంటే ఇష్టం. చీరలు కొంటేనే నేను కాపురం చేస్తా, లేకపోతే చెయ్యి ఆయనతోటి. ఏం రోగం పాడైపోను గట్లా అంటే అందేమయ్యా ప్రసాదు? మరి ఏం చెప్పమంటావు గుండమ్మా, నా పరిస్థితి గిట్లున్నది. ఇప్పుడు చీరలు కొనమంటాంది, ఇంకా చీరలు పెట్టడానికి ఇంట్లో జాగానే లేదు. ఇంకొక బీరువా కొనమంటాంది. ఇంట్లో ఆల్రెడీ 4 బీరువాలు ఉన్నాయి. సెల్ఫ్ల నిండా చీరలే. గన్ని చీరలు గన్ని బీరువాలు చూస్తే నా ఇంటికి ఎవడన్నా అత్తే నవ్వుతాండు, నా ఇజ్జత్ పోతాంది. గోసకి వచ్చింది కదనయ్యా ప్రసాదు. ఇంతకుముందు పెళ్లి కాని ప్రసాదులు ఉండేటోళ్ళు. నీకు పెండ్లైంది, పాపం పండినట్టున్నదిగా. ఎట్లన్నా వేసి నా బాధను నువ్వే పోగొట్టాలి లింగన్న. ఇగో గుండమ్మ నీ కాళ్ళు మొక్కుతా, నా బాధను పోగొట్టు. గుండు మీద ఒక్క ఇంటిక లేదు, చూసిండ్రు కదా మీరే. ఇక గుండు కూడా పోతుంది, ఇక నేను కూడా పోతా ఇంత. నేను పెళ్ళికి ముందే అడిగిన, పెళ్లి చూపులల్లనే అడిగిన, నాకు ఇష్టమైనవి నువ్వు కొనిస్తావా అన్న. కొనిస్తా అన్నాడు. చీరలు కొంటావా అన్న. కొంటా అన్నాడు. గందికే నేను ఒప్పుకున్నా, లేకపోతే ఆ బోడిగుండోని నేను అసలు చేసుకోకనే పోదు.
బయటకు పోతే నా దోస్తులందరూ కొత్త చీర కట్టుకున్నప్పుడల్లా అబ్బా సూపర్ ఉందే నీ చీర అంటారు. మొత్తం కథ అంతా గానే వచ్చింది గుండమ్మ. దాని దోస్తులు బోడి ముండలు సంవత్సరానికి చీర కొంటారు, కట్టిన చీరనే కట్టుకొని వస్తారు. దీన్ని మాత్రం కొత్త చీర కట్టుకోమంటారు. ఇది కట్టుకొని వస్తుంది, అలా ముందట ఎగురుతుంది. అవునే రూపా, నువ్వు దోస్తుల కోసం కట్టుకుంటావే చీరలు, నీ మొగుని కోసం కట్టుకుంటావా? ఇగో గుండమ్మ, నా దోస్తులు నువ్వు చీర సూపర్ కట్టుకున్నావు, నీ చీరలు సూపర్ ఉన్నాయంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏ ఫంక్షన్కి పోయినా కొత్త చీర కట్టాలి, కట్టింది కట్టద్దు మళ్ళా. అట్లుంటేనే నాకు సంతోషం అవుతుంది, ఆనందం అవుతుంది. నా దోస్తులకు అట్లేం లేదు, సంవత్సరానికి ఒక చీర కట్టినా వాళ్ళకి ఏమనిపించదు. కానీ నన్ను మాత్రం కొత్త చీరలనే చూడాలనుకుంటారు వాళ్ళు. ఆ పిచ్చి ముండలే వాళ్ళు నీ కాపురాన్ని కూల్చుదామని చూస్తాను రేపిసదానా. నీకు అర్థమైతలేదు, నీకు జ్ఞానం ఎప్పుడు రావాలి? అకల్ దంతం ఇంకా రానట్టున్నది. ఇంకా 4 ముండలేమో అంటాన్రా నీగా వాళ్ళ కోసం చీరలు కొనుక్కుంటా పోతే. ఇక నీకు మొగుడెందుకు, తర్వాత పిల్లలెందుకు, సపడే కిడిచిపెట్టువో. నేనెందుకు ఇడిచిపెడతా గుండమ్మా, నేను చేసుకున్నా. మా ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు మరి మీ ఆయన చెప్పినట్టు వినాలి. చీరలు కొనియా చాలు అంటే ఊకోవాలి. ఏదో 6 నెలలకోసారి పండక్కో పబ్బానికో కొనిస్తా అంటే సరే అనాలి. గట్లా కష్టపెట్టుడేంది మరి? నీ ఇంట్లో 4 బీరలు 400 చీరలు అంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఒక వీడియో తీస్తే గిన్నె శ్రీకాట్లకి ఎక్కుతావు పిల్ల నువ్వు. మళ్ళా చీరలు కడుతుందా అంటే అట్లా కట్టదు గుండమ్మ. 24 గంటలు నైటీ మీదనే తిరుగుతుంది, నైటీలే ఎత్తది. ఇప్పుడు కట్టిన చీర కట్టలేదు. ఫస్ట్ నా పెళ్ళప్పుడు కట్టిన చీర ఇంతవరకు కట్టలేదు. అట్లా ఉన్న చీరలు అన్నీ ఒక్కటేసారి కట్టింది, ఇంకోసారి కట్టం లేదు. అవును, మరి నాకు ఇంట్లుంటే నైటీలు వేసుకుంటేనే హాయిగా ఉంటుంది. ఎటన్నా బయటకు పోయినప్పుడే చీరలు కట్టుకుంటా. చీరలు కట్టుకొని పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకొని ఇంట్లో ఎట్లుండొస్తుంది చెప్పండి మీరే. ఓ నీ రోగం పాడగాను, నువ్వు ఇంట్లో మొత్తం నైటీలు వేసుకునేదానికి గంత గంత చీరలు ఎందుకే? మళ్ళా ఒక్కొక్క చీర ఎంత అనుకుంటానో గుండమ్మా? ఒక్క చీర 25,000, 30,000. నా జీతంలో సగం జీతం అటే వీక్తాంది. నెల మొదట్లో 25,000, నెల ఆఖరిలో 25,000. ఇక నేను ఏం తినాలి, ఎట్లా బతకాలి? అయ్యో పోరానికి గోసనే వచ్చ కదా ప్రసాదు, నీకు బట్టగుండె ఎందుకైందో ఇప్పుడు అర్థమైతాంది. ఇంకా నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవనో అర్థమైతలేదు. ఎవరికి చెప్పినా నవ్వుకుంటారని నేను ఏడ చెప్పలే. ఇగో లింగన్న నీకే చెప్తాన్నా ఇను. నేను డ్రాయర్ బనీన్లు కొనుక్కోక 10 ఏండ్లు అవుతుంది. ఆగో 10 ఏండ్ల సంది నువ్వు గవ్వే ఎత్తానవా? అది ఏం కంపెనీ మాకు చెప్పరాదు? 10 ఏండ్ల నుంచి మంచిగా పని చేసినాయా చిన్నకుండా? అయ్యో శినుడట లింగన్న, మొత్తం 100 బొక్కలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇప్పి చూయించుతానంటే మీకు. అద్దద్దు నీ పాపం పాడుగాను, ఇప్పి చూయించుడు ఎందుకు తీ, మేము మా నమ్ముతాన్నాం గాని. పెళ్ళైనాక కొనుక్కుంటా అని 8 ఏండ్ల సంది పైసలు అన్నీ దాచిపెట్టిన. పెళ్ళాం కోసమని కొత్తిళ్ళు సామాన్లు కొనుక్కుందామని. అవన్నీ కొనుక్కున్నాక డ్రాయర్ బనీళ్ళు కొనుక్కుందాం అనుకున్నా. ఇక కథం పెళ్ళైనాక ఈ మేడం గారి చీరలకే వాయే పైసలన్నీ. ఇక నేనే నుంచి కొనుక్కోవాలి. ఇక మరి ఈ గంత తక్కువ జీతంతో గన్ని చీరలు ఎట్లా కొంటాను? ఇల్లు ఎట్లా నడుపుతానవయ్యా నువ్వు? గదే లింగన్న, గదే చెప్తానా మీకు. ఇప్పటికీ 30 లక్షల లోన్లు తీసిన, ఇంక 20 లక్షల అప్పు ఉన్నది మా దోస్తుల దగ్గర. మా దోస్తులు కాబట్టి నా కోసం ఇస్తాన్రు. ఇక వడ్డీ లేకుండానైతే ఎవరు ఇయ్యరు. ఇప్పుడు ఆ వడ్డీ అవి ఇవన్నీ కలిపి ఒక 1 కోటి రూపాయలు అవుతాయి. మరి ఏం చేయమంటున్నావయ్యా ప్రసాదు? ఇప్పుడు ఆ పిల్లనేమో చీరలే కావాలనబట్టే, ఇక నువ్వైతే విడాకులు ఇయ్యండి అనబడుతుంది. మరి ఏం చేద్దామంటావు? ఇయో గుండమ్మ, విడాకులు ఇప్పియ్యండ్రి, కానీ ఆ 4 బీరువాలు ఉన్న చీరలు మాత్రం నాకు ఇయ్యండ్రి. విడాకులు ఇచ్చినాక నీ పెళ్ళ మద్దంటావు కానీ ఇక చీరలు ఏం చేసుకుంటావు? నీకు తెలియదు లింగన్న, గా చీరలు ఒక్కొక్కటి ఎంత రేటు అనుకుంటున్నావు? నేను ఇంటింటికి తిరిగి అమ్ముకత్తే సగం రేటుకి అమ్మినా నాకు అప్పులు ముట్టిపోతాయి. ఇంకో పెళ్లి చేసుకొని ఒక ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండొచ్చు నేను. మా చెల్లె జీవితాన్ని అన్యాయం చేసి నువ్వెట్లా సంతోషంగా ఉంటావు? మేమెట్లు ఊకుంటాం? నువ్వు నోరుముయ్యే సింగిడి బింగిడి. ఇగో మేం చెప్తానం పంచాయతీ నుండి, ప్రసాదు నీకు విడాకులు ఇస్తాండు, ఇంటానవా నే రూపా? నేను ఒప్పుకోను గుండమ్మ. ఒప్పుకోనంటే ఊరది. నేను నీకు 2 దారులు చెప్తాన్నా. ఒక దారి ఏంటంటే ప్రసాద్ నీకు విడాకులు ఇస్తాడు. ఆ 4 బీరువాల చీరలు మొత్తం నువ్వే అమ్మి పెట్టి 2 కోట్లు తెచ్చియాలి ప్రసాద్కు. ఒకటి అప్పు తీర్చుకోను, ఒకటి నష్టపరిహారం. మరి రెండో దారి ఏంటి?
ఆ 4 బీరువాలలో ఉన్న చీరలన్నీ ఓ చిన్నమ్మ నువ్వు ఆ సింగిడి బింగిడి ఇద్దరు తల్లి బిడ్డల సింగిడి బింగిడిలు అమ్ముక రావాలి. అమ్ముకచ్చి పైసలు నీ బిడ్డకి ఇవ్వండి రూపకు. అందులోకెళ్ళి ఒక 10 చీరలు తీసి పక్కకు పెట్టుండ్రి. ఆ 10 చీరలతోటి 10 ఏండ్లు గడపాలి నువ్వు రూప. మళ్ళా చీరన్న మాటనే ఎత్తులేదు. గట్లయితేనే నువ్వు ప్రసాద్ తోటి ఉంటావు. మరి పెళ్లికి ముందు చీరలు కొనిస్తా అని ఒప్పుకున్నాడు. అది ఎందుకు ఒప్పుకున్నాడట? ఇగో గుండమ్మ నేను చెప్తా నుండ్రి. పెళ్లి చూపులప్పుడు వచ్చి నాతోటి మాట్లాడతా అన్నది. నన్ను ఎట్లా చూసుకుంటావు అని అడిగింది. మంచిగా చూసుకుంటా అని చెప్పిన. ఏమేం చేస్తావు అని అడిగింది. వారానికి ఒక సినిమాకి తీసుకుపోతా, నీకు ఏది కావాలంటే అది కొనిస్తా అని చెప్పిన. మరి చీరలు కొనిస్తావా అని అడిగింది. చీరలు ఎందుకు కొనియా, కొనిస్తా అన్న. కొనిస్తా అన్న కానీ ఇట్లా నెలకు 10 చీరలు కొంటా అని నేను అనుకున్నానా? గట్లా అనుకోకపోతే ఎట్లా అనుకున్నావు? నీ బోడి గుండెని చూసే వేసుకుంటా అనుకున్నది ఏంది మా చెల్లె? నువ్వు చీరలు కొనిస్తా అంటేనే వేసుకున్నది. ఓ సింగిడి బింగిడి దానా, నువ్వు మాట్లాడకే, మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చినావు వట్టిగా నిలుసో గంతే. మీ ఇద్దరికి మొగుళ్ళు ఉన్నారే సింగిడి బింగిళ్ళు? మరి మీరిద్దరేమో మీ మొగుళ్ళతోటి మంచిగా కాపురం చేసుకుంటాండ్రు. దాని కాపురము పాడేద్దామని చూస్తాన్రా. ఓ రూపా, నీకు చెప్పేది వినబడుతుందా? 2 దారులు చూపించిన నీకు. మొదటి దారి ఎంచుకుంటేనేమో ఆ సింగిడి బింగిళ్ళని పట్టుకొని వీకు ఇక్కడి నుంచి చెప్పింది ఎయ్యు. 2వ దారి ఎంచుకుంటేనేమో అచ్చిని మొగుడు పక్కకు నిలుసో. గంతే ఇక దీని పరిష్కారం. అది ఏం చేస్తుందంటే మొదటి దారించుకుంటుందా, 2వ దారించుకుంటుందా? ఏమో, నాకైతే మొదటి దారి ఎంచుకొని వీక్తుంది అనిపిస్తుంది. కానీ గరి చీరలమ్మి 2 కోట్లు ఇంక ఇస్తుందంటవా తెచ్చి? ఆవు చీరలు తక్కువ ధరకే అమ్ముతారు. నేను 4 చీరలు కొనుక్కుంటా. నన్ను క్షమించు ప్రకాష్, నేను ఇప్పటి నుంచి చీరలు కొనివ్వమని అడగను. సరే రూపా, థ్యాంక్ యూ. సరే సరే, నడవండిగా ఇంటికి పోండి. ఇంటికి పోయి వేసుకోండి. రూపా, నేను నీకు చెప్పేది ఒకటే. ఇంటికి పోయినాక గుండెకింత నూనె రాకు. ఉన్న 4 ఎంటికలు ఊడగొడుతుంది. ఊడగొట్టిన ఎంటికల్ని తెచ్చే బాధ్యత నీదే. సరే గుండమ్మ. ఇక సింగిడి బింగిళ్ళ ముచ్చట్లు అస్సలు పెట్టకు, అలాతోటి ఉండకు. ఇక నీ దోస్తుల జాడకే ఓకు. వాళ్ళకు ఫోన్లు చేసుడు కూడా బంద్ పెట్టు. మీరు సపరేక వేరే ఊరికి మకాం మార్చుండ్రి. అవును ప్రసాద్, మీ ఇద్దరు కలిసి వేరే ఊరికి పోతేనే మీ జీవితం మంచిగా ఉంటుంది. అయ్యో, కలిసే పోతాండ్రు కదా, విడిపోయి పోతారేమో 4 చీరలన్నా కొనుకొచ్చుకుంటా అనుకున్నా. నీకు చీరలాపతి బాగానే ఉన్నది కానీ మొగుడు పిల్లలు కలుసుడు కావన్నా, నీకు చీరలు కొనుక్కునుడు కావన్నా. ఎలా ఉంది దోస్తులు ఈ వీడియో? మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరైతే ఈ పంచాయతీకి ఎలాంటి సొల్యూషన్ చెప్తారో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే పంచాయతీలో కలుద్దాం.